నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలకు అనేక రోజులుగా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అకౌంట్లో అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ప్రభుత్వం పైన భారం వేసి ప్రభుత్వం పైన ఆధారపడి మరి ప్రభుత్వం మా ఖాతా లోపల డబ్బులు ఎప్పుడు జమ చేస్తుంది అని చెప్పేసి చాలా ఆసక్తిగా వాళ్ళు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రైతు భరోసా డబ్బులని వాళ్ళకు పోయిన నెలనే వేసేది ఉండే, కాకపోతే ప్రభుత్వం కాస్త ఆలస్యం చేసింది. మరి ఇప్పుడు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. రైతు భరోసా డబ్బులలో తెలంగాణ ప్రభుత్వం కోతలు పెడతా ఉంది. అయితే రైతు భరోసా ఎవరెవరికి రానుంది, ఎవరి ఖాతాలో డబ్బులు పడబోతా ఉన్నాయి, ఎవరికి డబ్బులు పడట్లేదు, అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక తెలంగాణ ప్రభుత్వం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం పైన ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా కాస్త ఆలస్యమైంది, ఇప్పుడు మేము రైతు భరోసా వేయలేకపోతా ఉన్నాము, ఎన్నికలు అవ్వగానే ఫిబ్రవరి అయిపోయేలోపు ఫిబ్రవరి చివరి వారంలోనే మేము రైతు భరోసా డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదే విధంగా శాటిలైట్ సర్వే ద్వారా మొత్తం కూడా ఎవరెవరు పంట చేస్తా ఉన్నారు, ఎవరు పంట పండిస్తా ఉన్నారు, ఎవరు సాగు చేస్తా ఉన్నారు, ఎవరు బీడు వేస్తా ఉన్నారు, మాకంతా కూడా తెలిసిపోతుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే చేపడతా ఉన్నాము. ఇందులో నిజంగా ఎవరైతే నాగలి పెట్టి కష్టపడతారో, ఎవరైతే చెమట చుక్క కారుస్తారో, ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉంటారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా డబ్బులని మేము వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే దీనికి ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక ఫిబ్రవరి చివరి రోజుల్లోనే మనకు రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉన్నదన్నట్లుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తోంది. అయితే మరి నిజంగానే రైతు భరోసా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోకి వస్తాయా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా చిక్కులు పెడతారా? ఎందుకంటే వాళ్ళు చాలా మంది రైతులు కూడా భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారంటే పోయిన రైతు భరోసా ఇచ్చినప్పుడు చెట్లకు, గుట్టలకు, పుట్టలకు ఇవన్నిటికీ కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రైతు భరోసా. అంటే రోడ్డులు ఉన్నా ఇచ్చిర్రు, తర్వాత గుట్టలున్నా ఇచ్చిర్రు, తర్వాత బీడు ఏమున్నా కూడా రైతు భరోసా ఇచ్చిర్రు. కాబట్టి మా ప్రభుత్వం అట్లా కాకుండా పంట పండించే వాటికి మాత్రమే, అంటే రైతు పంట చేలోకి దిగి కష్టపడితే ఎవరైతే కష్టపడతా ఉంటారో, ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తాము, వాళ్ళకు మాత్రమే మేము అండగా ఉంటాము. ప్రజాప్రభుత్వం వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులని వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. ఇక ఎవరైతే మిగతా వాళ్ళు అంటే భూమిని సాగు చేయకుండా బీడు వేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు రైతు భరోసా డబ్బులు రావు. అదే విధంగా ఇంకా చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, రాళ్లకు, రప్పలకు దేనికి కూడా రైతు భరోసా డబ్బులు రావు. సాగు చేసేటటువంటి పంటలకు మాత్రమే, రైతులు పంట పొలంకి వచ్చి పంట పొలం దగ్గర కష్టపడుతున్నటువంటి వాళ్ళకు మాత్రమే, పంటలు పండించేటటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కూడా అంటే ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉండి ఆయన 2 ఎకరాల పంట పెట్టి 2 ఎకరాల వ్యవసాయం చేస్తూ ఇంకొక 2 ఎకరాలు పెట్టలేడు అనుకోండి, 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తుంది, మిగతా 2 ఎకరాలకు రాదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఒక లోపం కూడా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక తప్పు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వకపోతే, పంటలకు సరిపడా వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోతే, నీళ్ళని విడుదల చేయకపోతే మరి ఇక వాళ్ళు ఎట్లా పంటలు పెడతారు? పంటలు బీడే అయితే కదా. రైతులందరూ కూడా ఇవాళ కొంతమంది పంటలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకు నీళ్లు లేక, అంటే పంట పొలాలకు సరిపోయేటన్ని నీళ్లు లేకనే వాళ్ళు ఇవాళ పంటలు పెట్టట్లేదు. మరి మీ ప్రభుత్వం కాస్త దయతలచి రైతుల పైన కాస్త ఆసక్తి చూపి వాళ్ళని గుర్తించి, వాళ్ళ కష్టాలను గుర్తించి నీళ్ళని కనుక విడుదల చేస్తే, నీళ్ళని కనుక పంపిస్తే ఆ రైతులందరూ కూడా ఎవరైతే వెనకడుగు వేశారో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు, నీళ్ళు వస్తున్నాయి కదని చెప్పి వాళ్ళు పంటలని చక్కగా పెట్టే ప్రయత్నం చేస్తారు, సాగు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మనము నీళ్ళు ఇవ్వకుండా మీరు పంటలు పెట్టాలి, పంటలు పెట్టి వ్యవసాయం చేస్తేనే రైతు భరోసా డబ్బులు ఇస్తామంటే కూడా అదొక వాస్తవం కాదు. అది కూడా రైతులకు ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ పంటలు పెట్టలేకపోతున్నారు, కొంతమంది సాగు చేయలేకపోతున్నారు. అంటే దానికి ప్రధాన కారణము నీళ్లు లేవు కదా. నీళ్లు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే నీళ్ళని వాళ్ళు ఖచ్చితంగా పంటలు పెట్టుకుంటారు, సాగు చేస్తారు వాళ్ళు. సో ఇవాళ నీళ్లు లేక, నీళ్లు అందుబాటులోకి రావడం లేక వాళ్ళు కొంత భూమిని వదిలేస్తా ఉన్నారు, బీడుగా వదిలేస్తా ఉన్నారు. సో ఇటువంటి భూములన్నిటికీ కూడా ఇవాళ రైతు భరోసా కట్ చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం.
ఎవరికి కూడా. అంటే ఎవరైనా భూమిని పెండింగ్ లో మొత్తం కూడా బీడు పెట్టి దాంట్లో పంట గింట వేయకుండా రాళ్ళు రప్పలతో అట్లా కనబడితే కనుక దానికి మొత్తం ఇక రైతు భరోసా డబ్బులు రావు. అంటే ఇవన్నీ మరి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తాయి అంటే ఇక వాళ్ళు శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారట. ఆ సర్వే ద్వారా ఎవరి పంటలో ఏమున్నది, ఎవరు ఏం పెట్టిర్రు, ఎవరు ఎంత సాగు చేస్తా ఉన్నారు, ఎంత భూమి ఉన్నది, ఆ పట్టాదారుకు ఎంత మనం డబ్బులు ఇవ్వాలి, పూర్తి స్థాయి ప్రణాళికల మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నదట. మరి ఇక ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఇట్లా చెప్పిండు ఏంటంటే మొత్తం కూడా ఎవరు కష్టపడతారో, ఎవరు పంట చేలాలకు పోయి ఎవరైతే చెమట చుక్క కారుస్తారో, ఎవరైతే నాగలి బట్టి ఎవరైతే దున్నుతారో, ఎవరైతే మొత్తం కూడా ఉల్లినార పీకుతారో, మొక్కజొన్న ఎరుస్తారో, సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ప్రతిదీ కూడా వ్యవసాయంలో ఒకటి రెండని కాదు, ప్రతిదీ ఏ పంట అయినా కానీ ఏ రకంగా అయినా కానీ కూడా పంట పొలంలో దిగి కష్టపడితే ఖచ్చితంగా ఆ పంటని సాగు చేస్తే మీ ఖాతాలోకి మీకు రైతు భరోసా డబ్బులని 6,000 రూపాయలు మీ ఖాతాలో జమ అయిపోతాయి. ఒకవేళ మీరు అట్లా చేయకుండా దాన్ని బీడు పెడితే కనుక మీ ఖాతాలోకి డబ్బులు పడవు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది అంటే మొత్తం కూడా అధికారంలోకి రాగానే మొత్తం కూడా అమలు చేస్తాము, అన్ని కూడా అయిపోతాయి అని చెప్పేసి చాలా వేగంగానే చేస్తామని చెప్పి కూడా అప్పట్లో చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు ఎక్కడ పోయినాయి, ఆ వేగం ఎక్కడ పోయింది, అప్పట్లో చెప్పినటువంటి అన్ని హామీలు కూడా ఎక్కడ పోయినాయి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు, క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కడ పోయింది రైతు భరోసా, ఏమైంది రైతు భరోసా, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందు గురించి మా ఖాతా లోపల డబ్బులు జమ చేయట్లేదని చెప్పి రైతులంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులని వాళ్ళందరినీ కూడా నిలదీయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిర్రా ఏం చేసిరో తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు అయితే దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. మరి రైతు భరోసా ఫిబ్రవరి నెలలో చివరి రోజుల్లోనే చివరి వారంలోనే వేస్తాము అని చెప్తా ఉన్నారు. అయితే దీనికి ఇప్పటికే 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి రైతులందరూ కూడా ఇప్పటికే ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి శాటిలైట్ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో కూడా మీ పేరు ఉందా, మరి మీ భూమిని వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ గానే వేశారా లేకపోతే వేయలేదా, అంటే ఒకవేళ చాలా మంది సాగు చేస్తే కూడా కొంత అటు ఇటుగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీకు సంబంధించినటువంటి దగ్గరలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఆఫీసులకు వెళ్ళండి, అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని అధికారులని కలిసి నేరుగా మీ పేరు అందులో ఉందా లేదా, అందులో మీ పేరు నమోదు చేసుకున్నారా లేదా, ఎంత ఎకరాలు అయింది, ఒకవేళ మీరు ఇప్పుడు 5 ఎకరాలు పంట పండిస్తే కనుక 5 ఎకరాలని నమోదు చేశారా లేదా ఒక్కసారి చూసుకోండి అక్కడికి వెళ్ళి. ఎందుకంటే తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. ముందే మీరు వెళ్ళి ముందే అక్కడ చూసుకొని నిజంగానే మనదంతా నమోదు చేసుకున్నారా, నిజంగానే మనం పెట్టినటువంటి పంట ఇక్కడ ఎంటర్ చేసుకున్నారా అనేది ఒకసారి చూసుకోండి. అంటే మండల ఆఫీస్లో ఉంటాయి కదా అగ్రికల్చర్ ఆఫీస్లో మీ మండల కేంద్రాలకు సంబంధించి అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇక అది పక్కన పెడితే ఇంకా రైతు భరోసా డబ్బులు ఎవరికి మొదటగా రాబోతూ ఉన్నాయి, ఎవరికి లేట్ అవుతా ఉన్నాయి, ఎవరికి ఆలస్యంగా పడతాయి అంటే ఇక మనకు తెలిసిన విషయమే. ప్రభుత్వం మొదటగా 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళతో స్టార్ట్ చేస్తుంది, వాళ్ళకు డబ్బులు మొదటగా విడుదల చేస్తుంది, వాళ్ళ ఖాతాలో 6,000 రూపాయలని ఎకరాకు జమ చేసే ప్రయత్నం చేస్తుంది. తరువాత మళ్ళీ ఎవరికైతే ఇక 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. మొదటగా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఖాతాలో డబ్బులు జమ చేసి మిగతా వాళ్లకు తర్వాత పెంచుకుంటూ వేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలోనే వేస్తాము అని చెప్పేసి ఒక కుండ బద్దలు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే రైతులందరూ కూడా దీనికోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి రైతు భరోసా డబ్బులు మా ఖాతా లోపల ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తామని చెప్పేసి చెప్తుంది. అటు ప్రతిపక్ష పార్టీ మాత్రం మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డబ్బులని వేయరు, ఆలస్యం చేస్తారు, లేకపోతే ఇదంతా కూడా ఓట్లు వేయించుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఓట్లు వేయించుకోవడానికే రైతు భరోసా డబ్బులని మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామని చెప్పేసి చెప్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఒకవేళ డబ్బులు వేయాలనుకుంటే ఇప్పుడు కూడా వేయొచ్చు, దానికి పెద్ద అడ్డంకులు ఏం లేదు. మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదు, ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తుంది, మున్సిపల్ ఎన్నికల తర్వాతే డబ్బులని ఎందుకు జమ చేస్తామని చెప్పేసి చెప్తా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి చూద్దాం ఏది ఏమైనప్పటికీ రైతులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరూ కూడా కొంతమంది టెన్షన్ పడతా ఉన్నారు, మరికొంతమంది కాస్త ఆశ్చర్యానికి గురైతా ఉన్నారు. ఎందుకంటే రైతులకు కూడా ఇట్లా కోతలు పెడితే, రైతుల పంటలకు కూడా ఇట్లా కోతలు పెడితే నీళ్ల సాగు లేక నీళ్ల
మాకు నీళ్లు రాక మేము పంటలు పెట్టుకోలేదు. సో నీళ్లు ఒకవేళ మాకు అందుబాటులో ఉంటే మేము ఖచ్చితంగా పంటలని సాగు చేసే వాళ్ళము. ఇవాళ మాకు నీళ్లు అందుబాటులో లేనటువంటి ఒక కారణంతో మా పంటలని బీడు భూములుగా చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అందులో పెట్టినా కూడా పంటలు పండవు, ఎందుకంటే నీళ్లు లేకపోతే పంటలు పండవు. మరి నీళ్లు లేవు కాబట్టి మేము పెట్టలేదు. మరి ఇప్పుడు మాకు రైతు భరోసా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా కాస్త ఒక వాళ్ళని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళపైన కూడా కాస్త ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం మరి వాళ్ళకు ఇవ్వమని చెప్పేసి చెప్తే, ఒకవేళ వాళ్ళు నిజంగా పంట సాగు చేసినా కూడా నీళ్లు లేకపోతే పంట పండది. మరి దాని కారణంగానే మేము పంటలు పెట్టలేదు. మొత్తం కూడా భూములు బీడుపాలైపోయినాయి, రాళ్ళు రప్పలు వచ్చేసినాయి. మరి మాకు ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా? అటు ఒకసారేమో నీళ్లు రావు, కనీసం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, నీళ్లు రాక పంటలు పెట్టలేదు, దానిపైన ఆశలు పెట్టుకోకుండా ఏదో ఇంత పూట గడపకుండా బతుకుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా డబ్బులను కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా కోత పెడితే ఇక మేము ఎట్లా బతకాలి? పంటకు నీళ్లే రాక మేము పంట పెట్టలేదు, అది క్లారిటీగా ఉంది మాకు. పంటకు నీళ్ళు వస్తే ఖచ్చితంగా మేము సాగు చేసేవాళ్ళము, నీళ్లు లేకనే సాగు చేయట్లేదు. మరి ఇప్పుడు మా డబ్బులను కూడా మీరు కోత పెడితే ఇక ఎట్లా అని చెప్పి చాలా మంది అన్నదాతలు, చాలా మంది రైతన్నలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించి, రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా మంది రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మరి మీ గ్రామంలో రైతు భరోసా డబ్బులు అంటే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇస్తా ఉన్నారు, ఎటువంటి సమాచారం ఇస్తా ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులు మీకు ఏం చెప్తా ఉన్నారు, మీతో ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నారు, ప్రతిదీ కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా కష్టాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన వాట్సాప్ నంబర్ కింద ఉంటుంది, ఆ నంబర్కి ఫోన్ చేయండి. వీలైతే వాట్సాప్లో ఒక వీడియో తీసి పెట్టండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇప్పుడు కాస్త పాజిటివ్ గా కొంతమంది ఉన్నారు, నెగిటివ్ గా కొంతమంది ఉన్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.